లో కూడా అబద్ధాలు చెబుతున్న బండి సంజయ్ ఇంటి పేరు మార్చుకోవాలని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. 7 రోజులు బ్రహ్మోత్సవాలు జరిగితే ఒక్కరోజు కూడా దేవుని దర్శించుకొని బండి సంజయ్ భక్తుడా అని ప్రశ్నించారు. రాజకీయాల కోసమే బండి సంజయ్ దేవుణ్ణి వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నంను అన్న మాటలు నిరూపించుకోలేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు బండి సంజయ్ను వదలని హెచ్చరికలు జారీ చేశారు. ఇక దేవుణ్ణి మహిళలను అవమానపరిచే బండి సంజయ్కు ఎంపీగా పోటీ చేసే అర్హత లేదన్నారు. దేవుని విషయంలో కూడా బోగస్ ముచ్చటి చెప్తుండు కాబట్టి ఆయన బండి సంజయ్ పేరును బోగస్ సంజయ్గా మార్చుకుంటే ఆయన కరెక్ట్ సరిపోతుందని చెప్తా ఉన్నాను. అనని మాటలు అన్నట్టు గత 5 సంవత్సరాలుగా అసమర్థ ఎంపీగా ఉండి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అనని మాటలను అన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా బోగస్ బండి సంజయ్గా మారిపోయిందని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఆ సబ్జెక్ట్ నేను తర్వాత మాట్లాడతా. ముఖ్యంగా రాముని అక్షంతలకు సంబంధించి అయోధ్యకు సంబంధించిన అక్షంతలు మా అందరి ఇళ్ళకు కూడా తీసుకొస్తే మేము వాటిని భక్తితో మా కుటుంబ సభ్యులం అంతా కూడా తీసుకొని అదేవిధంగా రాముని జెండాతో కూడుకున్నటువంటి రాముని ఫోటోను కూడా మా అందరి ఇళ్ళలో పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మేము భక్తులం కాబట్టి. మేము అన్ని కులాలు మతాలు వారి వారి నమ్మకాల మేరకు మేము పూజిస్తూ ఉంటాం. తప్పకుండా రాముణ్ణి కూడా మేము ఎంతో భక్తితో పూజిస్తూ ఉంటాం. మా అందరి ఇళ్ళలో కూడా అక్షింతలు వచ్చినాయి. మా అందరి ఇళ్ళకు దేవుని పటాలు వచ్చినాయి.